టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ పై ఫోక్సో కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 69108 యాక్ట్ తో పాటు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్యకు ప్రేరేపించిన పూర్ణచందర్ ను రిమాండ్ కు తరలించామని చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలియజేశారు. 15 ఏళ్లుగా స్వేచ్ఛతో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, పెళ్లి మాట దాటివేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది అని చెప్పారు. టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణచందర్ పై ఫోక్సో కేసు నమోదైంది. బిఎన్ఎస్ యాక్ట్ 69108 యాక్ట్ తో పాటు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇక స్వేచ్ఛ ఆత్మహత్యకు ప్రేరేపించిన పూర్ణచందర్ ను రిమాండ్ కు తరలించామని చికటపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. 15 ఏళ్లుగా స్వేచ్ఛతో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని, పెళ్లి మాట దాటివేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది అని చెప్పారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, పూర్ణచందర్ని ఇప్పటికే చికటపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధానంగా స్వేచ్ఛ ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు మరోవైపు స్వేచ్ఛ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే అతన్ని రిమాండ్కి తరలించారు. అయితే నిన్న స్వేచ్ఛ కూతురికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చికటపల్లి పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో స్వేచ్ఛ కూతురు ఇక పూర్ణచంద్ర తన వద్ద అసభ్యంగా ప్రవర్తించేవాడంటూ కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మరోవైపు తనను ఎప్పుడూ కూడా తన తల్లితో కలవనిచ్చేవాడు కాదంటూ కూడా ఆమె ఆ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది. మరోవైపు తనను బ్యాడ్ టచ్ చేసేవాడంటూ కూడా స్వేచ్ఛ కూతురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పూర్ణచంద్రపై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకుని నిన్న వైద్య పరీక్షలు చేసినటువంటి అనంతరం రిమాండ్కి తరలించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు, మానసిక పరిస్థితులు అంటూ కూడా పూర్ణచంద్ర చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆమె ఆత్మహత్యకు తాను ఏమాత్రం కారణం కాదు అంటూ ఒక లేఖను కూడా 5 పేజీల లేఖను కూడా రిలీజ్ చేశాడు. అయితే కొద్దిసేపటి క్రితమే పూర్ణచంద్రకు సంబంధించినటువంటి భార్య కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో కూడాను ఆమె స్వేచ్ఛ ఆత్మహత్యకు తన భర్త ఏమాత్రం కారణం కాదు, తన భర్త అమాయకుడు అంటూ కూడా ఆమె చెప్పుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. కానీ పోలీసులకు, చికటపల్లి పోలీసులకు స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. పూర్ణచందర్ అలాగే స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా సహజనం చేస్తూ ఉన్నారు. సో ఇదే సమయంలో పెళ్లి చేసుకుందామంటూ కూడా స్వేచ్ఛ ఒత్తిడి తీసుకురావడంతోనే అయితే ఆ పెళ్లికి నిరాకరించినటువంటి పూర్ణచందర్ ఆమెతో ఎప్పుడు కూడా విభేదాలు కొనసాగించాడు. ఈ మధ్య కాలంలో అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత అరుణాచలంలోనే ఒకసారి పెళ్లి గురించి గొడవ జరగడంతో పాటు అరుణాచలం నుంచి తిరిగి వస్తూ కూడా మరోసారి పెళ్లికి సంబంధించినటువంటి గొడవ కూడా జరిగిందంటూ కూడా పూర్ణచందర్ మీద ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు జూన్ 26వ తేదీన ఇంట్లో గొడవ జరిగింది. ఆ గొడవ సమయంలో కూడాను తాను ఇంటికి వెళ్ళానంటూ కూడా స్వేచ్ఛ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ ఫిర్యాదులో పలు అంశాలను కూడా పేర్కొన్నారు. అయితే చాలా ఏళ్లుగా కూడా సహజనం కొనసాగిస్తున్నప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా స్వేచ్ఛ పదే ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి పూర్ణచందర్ ఈ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తూ ఉన్నాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో పూర్ణచంద్ర ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కు స్వేచ్ఛను ఆహ్వానించలేదంటూ కూడా స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురైంది. తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు తనను ఎందుకు తన ఇంట్లో జరిగేటటువంటి ఫంక్షన్లకు తీసుకెళ్లలేదంటూ కూడా స్వేచ్ఛ పూర్ణచంద్రతో గొడవ పడినట్టుగా తెలుస్తుంది. ఇలా పలు దఫాలుగా గొడవలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో అరుణాచలం నుంచి వస్తున్నటువంటి సందర్భంలోనే తాను పెళ్లి చేసుకునేది లేదంటూ కూడా ఖరాఖండిగా పూర్ణచంద్ర తెగేసి చెప్పారు. మరోవైపు తనకు రాజకీయ అండదండలు ఉన్నాయి, నువ్వేమీ చేయలేమంటూ కూడా స్వేచ్ఛను పూర్ణచంద్ర బెదిరించినట్టుగా తెలుస్తుంది. దీంతో చేసేదేమీ లేక తీవ్ర మనస్తాపంతో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. సో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా ఆయన పూర్ణచంద్ర అజ్ఞాతంలోనే ఉన్నారు. అనంతరం చికటపల్లి పోలీసులకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన సరెండర్ అయ్యారు. అనంతరం ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్వేచ్ఛ కూతురు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఆ కీలక అంశాల ఆధారంగానే ఇప్పుడు పూర్ణచంద్ర మీద ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రజెంట్ అతను రిమాండ్లో ఉన్నారు.